పెద్దన్నయ్య ఎండలు తట్టుకోలేక అల్లాడిపోతున్నాం. మా ఫ్రిడ్జ్ లో నీళ్లు కూడా ఏమాత్రం చల్లబట్టం లేదు. త్వరగా కాస్త చల్లని మంచినీళ్ళు ఇవ్వండి. ఓహో ఇదిగో మోటు, ఈ ఇన్స్టెంట్ ఐస్ ట్రైన్ ఉపయోగించి క్షణాల్లో ఐస్ ను తయారు చేసుకోండి. వేడిని మీ నుంచి తరివేయండి. పెద్దనయ్య ఇది చాలా అద్భుతంగా ఉంది. నీళ్లు పోయిగానే వెంటనే ఐస్ క్యూబులు తయారవుతున్నాయి. ఓ ట్రే మాకు కూడా ఇవ్వండి ప్లీజ్. ఇదిగో నీకు ఇవ్వనంటున్నా, తీసుకోవాలండి. నా దగ్గర ఇంకా 2 ఉన్నాయి. బాగా గుర్తుంచుకోండి, దీన్ని ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టకూడదు. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. ఇక నుంచి మేము పగలు రాత్రి అనకుండా రోజు చల్లటి నీళ్లు తాగొచ్చు. పెద్దనయ్య ఇప్పుడే చూస్తాను నీళ్ళు ఈ ట్రేలో పోయిగానే వెంటనే ఐస్ క్యూబులు తయారవుతున్నాయో లేదో అని. అరే మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇక్కడ నుంచి పారిపోండి. ఆ కెమికల్ చల్లబడిందంటే ఇక్కడ పెద్ద పేరుడు సంభవిస్తుంది. దేవుడి మీద ఒట్టు, ఈ రోజు నిన్ను వదిలిపెట్టేది లేదు. సారీ పెద్దన్నయ్య, సారీ. అరే మోటు, ఇక వచ్చి పడుకో. ఆ ఐస్ ట్రేలు ఏ ముహూర్తాన్ని తెచ్చామో కానీ అప్పటి నుంచి చల్లటి నీళ్ళు తాగుతూనే ఉన్నావు. గొంతు పాడైపోతుంది. అరే ఎంత పొద్దునే ఎవరొచ్చారు? ఎవరు కనపడటం లేదే. ఆ శబ్దం ఫ్రిడ్జ్ లోపల నుంచి వస్తుంది. ఫ్రిడ్జ్ లో ఎవరున్నారు? అరే లోపల ఉన్నది ఎవరు? బాబరే ఏమిటివన్నీ? ఏమిటి విచిత్రం? ఇవి ప్రాణాలతో ఉన్న ఐస్ క్యూబ్స్. అరే మోటు, నువ్వు ఆ ట్రైన్ అసలు ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు? డాక్టర్ జట్కా పెట్టొద్దని చెప్పారు కదా. బహుశా ఇది దాని ఫలితమే అయి ఉంటుంది. త్వరగా వాటిని పట్టుకో. డాక్టర్ జట్కా దగ్గరకు తీసుకువెళ్ళాలి. పట్టుకో, పారిపోతున్నాయి. డాక్టర్ జట్కా, సాయం చేయండి త్వరగా. అదే ఏమైంది పత్తులు? ఉదయాన్నే ఫోన్ చేశావు, ఏమిటి విషయం? చెప్పాను కదా, ఆ ట్రైన్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దానికి ఎక్సెస్ పవర్ వచ్చింది. అందుకే ఐస్ క్యూబ్స్ కి ప్రాణం కూడా వచ్చింది. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. పెద్దనయ్య సారీ, నేను పొరపాటున ఐస్ ట్రైన్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. వెరీ సారీ. తొందరగా నన్ను మామూలుగా చేయి. లగాయితో డాక్టర్ జట్కా, మోటుని ఐస్ లోనే వదిలేయండి. అందులోనే తను బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావు? మోటు నా ప్రాణమిత్రుడు, నా సహోదరుడు. తనని నేను అలా వదిలేలేను కదా. త్వరగా పదండి, ముందు మనం వెళ్ళి ఐస్ క్యూబ్స్ ని పట్టుకోవాలి. అరే అసలు ఏంటివి? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా సమోసాలు వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
అరే ఎవరైనా నన్ను కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నన్ను కాపాడండి, లేకపోతే అంకుల్ ఆంటీ నన్ను కాపాడండి, దయచేసి కాపాడండి. ఏమిటి దారుణం, కాపాడండి. మోటు ఏదో ఒకటి చెయ్యి. చూడు టీ కొట్టు బాబాయ్ కూడా కట్టుకుపోయాడు. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఐస్ క్యూబ్స్ చల్లటి సమోసాలు ఏం రుచిగా ఉంటాయి. వేడి వేడి సమోసాలు తినాలంటే ఆ కళాయిలోకి వెళ్ళి తినండి. వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. పదండి వీళ్ళ సంగతి చూద్దాం రండి. మీరేంటున్నారు? నాకన్నా ముందు పరిగెడుతున్నారు. ఆగండి. లగాయితు ఐస్ నైస్ గా గాలి పట్టేసింది. డాక్టర్ జట్కా నన్ను కాపాడు. జట్కా జట్ వేగంలో పరిగెట్టద్దు, ఆగు. ఏదో కాస్త కుంటడం వచ్చు కాబట్టి ఇలా కుంటుకుంటూ వస్తున్నాను. నన్ను వదిలేకపోకండి, ఆగండి. బదులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. అమ్మో, ఈ ఊరు ఎంత పెద్దదని ఇప్పుడే తెలిసింది. రండి రండి, దమ్ముంటే ముందుకు రండి. ఇప్పుడు ఒక్కొక్కరి పని చెబుతాను, రండి. మేమెందుకు ముందుకు రావాలి? మీరే ముందుకు రండి. అలాగా. ఇంకా పోయండి, ఇంకా పోయండి. ఏమిటి పత్రు, అసలు నువ్వు ఈ పని బతుందా చేస్తున్నావా? నీళ్లు పోయడం వల్ల వాడి సైజ్ ఇంకా పెరుగుతుంది. త్వరగా ఆపే. లగైతు మళ్ళీ నన్ను ఎరిగించేశారు. లగైతు డాక్టర్ జట్కా, మీ స్ప్రేతో ఇన్స్పైర్ అయిన కాలు బాగు చేయండి. నన్ను క్షమించు గట్టికే. ఆ స్ప్రే ఎక్కడ పడిపోయిందో నాకు గుర్తులేదు. Why fear when Chingam is here? The name is Chingam. Inspector Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. అయ్యమ్మా, నా చేతులు బిగుసుకుపోయాయి. డాక్టర్ జట్కా నన్ను కాపాడండి. నా చేతులు పైకే ఉండిపోయాయి. పదండి, ముందు ఆ మోటు పతులుని సరిచేద్దాం. మేము సరిగ్గానే ఉన్నాం, మేము సరిగ్గానే ఉన్నాం. అయ్యమ్మా, అరే ఏమిటి మనం ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం? ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వేరే దారి కూడా లేదే. ఆ ఐస్ క్యూబ్స్ అన్ని లోనికి వచ్చాయంటే మన కథ ఇక్కడే ముగిసిపోతుంది. ఇక్కడి నుంచి బయటపడే తీరాలి. ఐడియా సర్జీ. ఎంతసేపని వీళ్ళు లోపలే దాక్కుంటారు. రాని బయటికి, వీళ్ళ సంగతి చెప్దాం. వాళ్ళ ఐస్ ల్యాబ్స్ మీద ఐస్ స్పీడ్ తో వస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోదాం, పదండి. అయ్యమ్మా, అవి భయపడి పారిపోతున్నాయి. వాటిని తరిమి కొట్టండి. అవి మన ఐస్ ల్యాబ్ చూసి భయపడినట్టున్నాయి. దాడి చెయ్యండి. ఇప్పుడు మన సత్తా ఏమిటో చూపిద్దాం. అయ్యమ్మా, బల్లె 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 బల్లె. అయ్యమ్మా, నా చేతులు బాగైపోయాయి. లగాయితూ నా కాలు కూడా బాగా
కానీ ఇంకా మనం బాగు చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన వస్తువు. దీన్ని మన దగ్గర ఉంచుకోకూడదు. నువ్వు దాన్ని నీళ్లలోకి ఎందుకు విసిరేసావు మోటు? నీళ్ళు ఎక్కువగా ఉంటే దాని సైజ్ ఇంకా పెరిగిపోతుందని నీకు చెప్పాను కదా, గుర్తులేదా? The name is Chingam, Inspector Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఎవరికుందా జోరు? నన్ను పట్టుకునేది ఎవరు? వాళ్ళే కవిత చెప్పారు. ఎవటో నెంబర్ 2. కవితల సంగతి పక్కన పెట్టు, ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెట్టు. బాస్ డబ్బులు పూట అక్కడ పడిపోయింది. నోరు మూసుకొని పరిగెడుతూనే ఉండు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మనం దొరికిపోతే జైలు పాలే. ఏయ్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, మిమ్మల్ని వదిలిపెట్టను. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఈ పోస్టర్ అంటించే పనిలో బిజీగా ఉన్నావని నాకు తెలిసి ఇదిగో నీకోసం ఈ స్పెషల్ గమ్మును తీసుకొచ్చాను. దీంతో అంటించావంటే పోస్టర్ ఊడొచ్చే సమస్య లేదు. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. మోటు, పోస్టర్స్ అంటించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఒకవేళ నీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే మాకు ఫోన్ చేయి. అరే, దీని మూత చాలా గట్టిగా బిగిసిపోయి ఉంది, తెరవలేకపోతున్నాను. మమ్మీ డాడీ, డాక్టర్ జట్కా ఇక్కడ ఉండడం ప్రమాదం, రండి పారిపోదాం. పట్టుకో. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. పైన నువ్వు అలా డాన్స్ చేస్తే నేనేం చెయ్యగలను? ఎవరు? నా వీపు మీద ఉన్నది ఎవరు? అరే, నా వీపు మీద ఉన్నది ఎవరు? నీ వీపు మీద ఉన్నది ఎవరో కాదు, నీ ప్రియమైన స్నేహితుడు జాన్ అతుక్కుపోయి ఉన్నాడు. పతులు, నా సోదరుడా, నా స్నేహితుడా, ముందు నన్ను విడిపించు. నేను ఇలా ఇరుక్కుపోయానంటే ముందు నన్ను విడిపించు. ఇది డాక్టర్ జట్కా గారి స్పెషల్ గమ్ము ప్రభావం. ఇప్పుడు ఆయనే మీకు సాయం చేయగలడు. మోటు నన్ను ఎప్పటికీ పట్టుకోలేడు. ఏమిటి? అలాగా ఉండు, ఇప్పుడే పట్టుకుని చూపిస్తాను. ఇప్పుడు నేను జైలుకు వెళ్ళానంటే నాతో పాటు మోటు కూడా జైలుకు రావాలి. నన్ను పట్టుకోవడానికి చింగం గారు వస్తున్నారు. నువ్వు జైలుకు రాకూడదంటే వెంటనే పరిగెట్టు. నేను ఆజ్ఞాపిస్తున్నాను, పీటీ ఉషలాగా పరిగెట్టు. మోటు, తిన్నగా డాక్టర్ జట్కా గారి దగ్గరకు వెళ్ళిపో. 17,000. దీంతో కలిపితే 50,000 రూపాయలు అయ్యింది.
ఎన్నిసార్లు నేను ఈ టవర్ ని నిలబెట్టాలి? కానిస్టేబుల్, ఈ నగరం అంతటా పోస్టర్లు అతికించండి. జాన్ ని పట్టుకునే వాళ్ళకి 50,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని. డాక్టర్ జట్కా ఏదో పని మీద బయటికి వెళ్ళారు, కానీ మీరేం దిగులు పడకండి. అతుక్కుపోయిన ఇద్దరిని విడదీయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అర్థమైందా? అరే గసిటేరామ్, త్వరగా నీ 20 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించు. నన్ను దొంగజాన్ నుంచి విడిపించు. అరే వద్దు వద్దు, ఇలా వేరుపడాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. మోటు, ఏంటి దిక్కులు చూస్తూ నిలబడ్డావు? పరిగెట్టు, త్వరగా పరిగెట్టు. అరే నువ్వు ఆజ్ఞాపిస్తే వినడానికి నేనేం పిచ్చోడిని కాదు. ఆర్డర్లు వేయకు, రిక్వెస్ట్ చేసుకో ప్లీజ్. పరిగెత్తు అని వేడుకో ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీ గెడ్డాలు మీసాలు పట్టుకుని బతిమాలే అంత టైం లేదు. ఇద్దరం బతకాలంటే పరిగెత్తు. త్వరగా చెప్పు ప్లీజ్ అని త్వరగా చెప్పు. సరే ప్లీజ్ పరిగెత్తు. మోటు ఆగు, ఒకసారి నా మాట విను. అరే మోటు, ఇది చూసావా? జాన్ ని పట్టుకుని అప్పగించిన వాళ్ళకి 50,000 రూపాయల బహుమతి ప్రకటించారు. అదిరింది. ఇక బహుమతి నాదే అనుకోండి. మోటు, ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా పాత బాకీ ఇవ్వు, లేదంటే నిన్ను వదిలిపెట్టను. పట్టుదల బాబాయ్, నేనేం చేశాను? నన్ను కొడుతున్నావు. అరే జాన్ ద డాన్, మోటు వీపు మీద నువ్వేం చేస్తున్నావు? పట్టుదల బాబాయ్, విధి మమ్మల్ని ఇద్దరిని ఇలా కలిపేసింది. 50,000 రూపాయలు నాకే సొంతం. నేను వీడిని పట్టుకెళ్ళి చింగం గారికి అప్పు చెప్తాను. జాన్ నేనే తీసుకెళ్తాను. ముందు నేనే చూశాను. నేనే తీసుకెళ్తాను. నాకే సొంతం. మోటు, మోటు, మోటు మోటు, త్వరగా ఆ బ్యాంకులోకి వెళ్ళు. నేను దాన్ని లూటీ చేయాలి. చూడు, నేను నీలాగా దొంగనే కాదు బ్యాంకును దోచుకోవడానికి. నంబర్ 1 నంబర్ 2, నాకు బ్యాంక్ లూటీ చేయాలనుంది. ఏం చేయాలో మీరే చెప్పండి. నేను బ్యాంకులోకి వెళ్తాను. మోటు కాళ్ళు మీరు పైకెత్తండి. వా బాస్ వా, భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. మోటు కాళ్ళు ముందు పైకెత్తు. ముందు బ్యాంకులో ఉన్న డబ్బంతా మూటగట్టి మా చేతికి ఇవ్వు, లేదంటే. నువ్వు బ్యాంకు లూటు చేయడానికి వచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. మోటు, నేను కాదు, నేను దోచుకోవడం లేదు. అరే నేను దొంగనే కాదు. నన్ను కొట్టొద్దు, నన్ను వదిలేయండి. దయచేసి కొట్టొద్దు, వదిలేయండి. కాపాడు, నన్ను ఎవరో ఒకరు కాపాడండి. ఇదిగో మోటు, సమోసాలు తిను, ఆ తర్వాత నీ ప్రతాపం చూపించు. అదిరింది.
నేను స్వతంత్రుణ్ణి. పతులు థ్యాంక్ యూ. ద నేమ్ ఈస్ చింగమ్, ఇన్స్పెక్టర్ చింగమ్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చెప్పండి 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 చెప్పండి. ఇంతమంది జనం ఇక్కడ ఎందుకున్నారు? ఇంతకీ ఆ జాన్ ఎక్కడున్నాడు? అసలు నాకు కనిపించడమే లేదు. నన్ను ఎవరో ఒకరు కాపాడండి. అయ్యమ్మా, ఇది జాన్ గొంతే. నేను వాడిని వదిలిపెట్టను. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అతను కిందకి బై ఎయిర్ వస్తున్నాడు. త్వరగా అతను ఒక సాదా సీదా దొంగోడు. అతను భూమి మీద నడుచుకుంటూనే రాగలడు. బై ఎయిర్ రావడం అసాధ్యం. సార్, ముందు మీరు ఇక్కడి నుంచి తప్పుకోండి. జాన్ మిమ్మల్ని పట్టుకున్నాడంటే వదిలిపెట్టాడు. ఎంతో కష్టం మీద మోటును వదిలిపెట్టాడు. తన వీపు మీద ఇంకా గమ్ము అంటుకునే ఉంది. అర్థం చేసుకోండి. ఏమిటా గమ్ము? ఎలాంటి గమ్ము? ఈ చింగం ఎలాంటి గమ్ముకి భయపడ్డు? భారత మాత మీద ఓటు. రానివ్వండి వాణ్ణి. చట్టం మీద ఓటు. నేను వాడి అయ్యమ్మా, ఏమిటి నాకు ఈ కర్మ? ఎవరైనా వీడిని లాగండి. నేను వీడిని వదిలిపెట్టను. చట్టం మీద ఓటు. వద్దు చింగం గారు, ఇప్పుడు ఫైరింగ్ కట్టిపట్టండి. నేను సరెండర్ అయిపోతాను. సరెండర్ అవ్వాలనుకుంటే మర్యాదగా ముందుకు రా, లేదంటే నేను ఇలాగే షూట్ చేస్తూ ఉంటాను. నేను షూట్ చేస్తే కొబ్బరి బొండలో